మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. అందరికీ నమస్కారం. నేను స్వరూపపొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిమిషాల వ్యవధిలోనే ఓ ఊరికి రోడ్డు శాంక్షన్ చేయడం అనేది మీరు ఎప్పుడైనా విన్నారా, చూసారా? ఇది నిజంగా నిజం. మంగళగిరిలో జరిగిన కానిస్టేబుల్స్ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ కానిస్టేబుల్ అడిగిన ప్రశ్నకి వెంటనే స్పందించారు. వారి ఊరికి రోడ్డు వేయించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం. శ్రీనివాస్ గారు, ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎంతో మందికి ఉద్యోగాల అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం అనేది జరిగింది. కానీ మంగళగిరిలో జరిగిన ఈ కార్యక్రమం చాలా స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. ముఖ్యంగా చంద్రబాబు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అనిత గారు, వీళ్ళందరూ కూడా ఎంతో మందికి భరోసా ఇచ్చారు. హెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ని తీసుకురావడమే తమ లక్ష్యం అని ప్రకటించారు. ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఇలా మార్చాల్సి వచ్చిందంటారు? అంటే తప్పకుండా పారదర్శకంగా పరిపాలిస్తాం. 151 సీట్లు కాదు, మెజారిటీ ఇచ్చి ఆయన గెలిపించారు. వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. సంక్షేమ మాటను, అభివృద్ధిని మర్చిపోయారు. జగన్ కాదు మీకు కావాల్సింది, మేము కావాలని వచ్చారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. 6 గ్యారెంటీలతో అధికారంలో వచ్చారు. 2 సంవత్సరాలు పూర్తవుతూ వస్తుంది. మరి వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయాలి కదా. ఇప్పుడు తెలంగాణలో నీళ్లు, నిధుల నియామకాలు ఎలానో అక్కడ కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించాలి, ఉపాధి కల్పించాలి. ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు మీరు అన్నట్టుగా ఎప్పుడు లేని విధంగా ఈ కూటమిలో ఇచ్చిన మాటని నిర్వర్తించుకోవటం అంటారు. ఎందుకంటే మూలాలు మర్చిపోకుండా ఉండటం. మెజార్టీతో 124 సీట్లు ఇచ్చినప్పుడు గత ప్రభుత్వం 151 సీట్లు కూడా కాదని మధ్యలో 5 తీసేసి 11 సీట్లకి పరిమితి వైసీపీని. ఎందుకు? అభివృద్ధిని మారుతున్న సంక్షేమాన్ని, సంక్షేమం అని చెప్పి అభివృద్ధిని మార్చి రోడ్లు అస్తవ్యస్తం అయిపోయింది. పోలవరం పూర్తి కాలేదు, రాజధాని లేదు, మరి ఉపాధి అవకాశాలు లేనప్పుడు వీళ్ళు కాదనుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినప్పుడు వీళ్ళు వాగ్దానం నిర్వర్తించుకోవాలి కదా. కాబట్టి మీరు చెప్పినట్టు 6,000 మంది కానిస్టేబుల్ రిక్రూట్మెంట్. కానిస్టేబుల్స్ లేకపోతే లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది? ఆ కానిస్టేబుల్స్ లో కూడా ఒక్కొక్కరు రిక్రూట్మెంట్ చూస్తుంటే ఒక్కొక్కరు ఎంటెక్, బీటెక్, బీఎస్సీ, ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళు, ఉపాధి అవకాశాలు లేకుండా పాపం ఈ కేసులతో 5 సంవత్సరాలు చాలా రిక్రూట్మెంట్ ఎప్పుడూ జరగాల్సింది 2 సంవత్సరాల క్రితం. గత ప్రభుత్వం పట్టించుకోకపోవటం, న్యాయపరమైన వివాదాలు కోర్టులో ఉండటం, ఇవన్నీ క్లియర్ చేసేసి 6,000 మందిని ఒకే వేదిక పైన వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలో కనీ విని ఎరిగిన రీతిలో మేము కొన్నాము భరోసా, మీకు పోయిన కాలాన్ని తిరిగి ఇవ్వలేము, కానీ మేము డెఫినెట్గా మీకు ఉద్యోగాలు ఇచ్చామని భరోసా అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కల్పించే క్రమంలో లాకే బాబురావు అనే వ్యక్తి, ఆయన ఉద్యోగం, ఆయన కూడా చదువుకున్నాడు, ఎంఎస్సీ చదువుకున్నాడు, కానిస్టేబుల్ ఉద్యోగం చేశాడంటే అర్థం ఉపాధి ఎంత అవసరమో అర్థం. మా తల్లిదండ్రుల పేదరిక గురించి చంద్రబాబు నాయుడు గారు చెవులో ఒక మాట చెప్పాడు. మా ఊరికి అల్లూరు సీతారామరాజు, మన్యం జిల్లా మేడం, గిరిజన పుత్రుడు. మీరు చెప్పిన గ్రామంలో తెనుముల బండ గ్రామం నుంచి ఎలుగరాతి బండ గ్రామం 2 కిలోమీటర్ల రోడ్డుకి 3,90,00,000 ఖర్చు అయితే ఆయన ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? ఇమీడియట్గా చూడండి, ఇతనికి తన ఉద్యోగం సాధించి వెళ్ళటమే కాకుండా తన గ్రామం గురించి ఆలోచించాడు. హ్యాట్సాప్ సామాజిక స్పృహ అని చెప్పి, నా పక్కనే ఉన్నారు నా డిప్యూటీ సీఎం గారు, ఆయనకి చెప్తున్నాను ఇమీడియట్గా శాంక్షన్ చేయండి అనటం వెంటనే మీరు అన్నట్టు ఎప్పుడు లేని విధంగా, మనం చూడని విధంగా. రాజకీయ నాయకులు అంటే వాగ్దానాలు ఇస్తారు, మర్చిపోతారు, క్లాప్స్ కొట్టించుకుంటారు, బ్యానర్లు వేస్తారు, గులాం జలుపు. కానీ ఇది అలా కాదు. 2 నిమిషాలు స్టేజ్లో ఉన్నప్పుడే ఆయన అధికారులతో మాట్లాడుతూ శాంక్షన్ చేయటం 2 crores మనం చూడలే. అది చిత్తశుద్ధి అంటే. కాబట్టి హ్యాట్సాప్ టు సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అని మనం చెప్పాలి. ఇదే మీటింగ్ లో ఇంకొక విషయాన్ని కూడా వాళ్ళిద్దరు చెప్పకనే చెప్పారు. ప్రజా సమస్యల విషయంలో మేము ఎలా స్పందిస్తామో అలాగే నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడే వాళ్ళను కూడా వదిలిపెట్టమంటూ వాళ్ళిద్దరు కూడా వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా రాజకీయాల ముసుగులో నేరాలు చేస్తే రాజకీయ గూండాలు తయారవుతారు, అలాంటి వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇది ఎవరికంటారు? డెఫినెట్గా ఎవరైతే అంటే గత పాలకులంతా వైసీపీ వాళ్ళు అనేక కేసులు ఇరుక్కున్నారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్నారు. 64 కోట్ల ఆస్తి జప్తు అయిపోయింది. తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారని చెప్పి సాక్షాత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధారాలు చూపించారు. అధికారులు కూడా 36 ఎకరాలు వాళ్ళు అన్యాయంగా అటవీ భూమిని ఆక్రమించుకున్నారు. ఇంకొకళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఆరోపణలు వస్తాయి. వీళ్ళు కాదన్నట్టు జోగి రమేష్ గారు జైల్లో ఉన్నారు. నందిగం సురేష్ కావచ్చు, బోరగడ్డ, ఎక్కడ చూసినా హిందూ గలడు అందు లేదన్నట్టు ఎందెందు ఎతికినా అన్ని అవినీతుల్లో గత పాలకుల వైసీపీ నాయకులే ఉన్నారు. మరి ఎవరిని ఉద్దేశించి అంటే నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు, ప్రజల సొమ్ము తినకూడదు. ఈజ్ అ కస్టోడియన్ ఆఫ్ పీపుల్. ముఖ్యమంత్రి అయినా, డిప్యూటీ సీఎం అయినా, మంత్రులైనా ఆ యొక్క ప్రభుత్వ ఆస్తులు సంరక్షించే బాధ్యత, కానీ ప్రభుత్వ ఆస్తులు స్వాధీనం చేసుకునే ఇది వీళ్ళకి లేదు, ప్రజల ఆస్తులు తీసుకునే హక్కు వీళ్ళకి లేదు. కాబట్టి ఆయన చెప్పింది ఏంటంటే, గతంలో గబ్బర్ సింగ్ అనే వ్యక్తిని ఆఫీసర్ నేనే వేశాను, ఈ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసే వాళ్ళని ఆ ట్రీట్మెంట్ ఇప్పించాం నడి రోడ్లో,
అది గబ్బర్ సింగ్ నిజ జీవితంలో కూడా గబ్బర్ సింగ్ సినిమా చేసి చూపించాడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి కబడ్దార్ అని చెప్పారు. ఒకటి అంటే రవిడీలు పాటట, అవినీతి అక్రమార్కుల పాటట గుండెల్లో నిద్రపోతాం అనే ఒక భరోసా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు. రెండు, దీంతో పాటుగా నక్సలిజం అనేది ఎంత అయిపోవాలని, తర్వాత తీవ్రవాదం పట్ల ఎంత ఇదితో ఉంటాను, క్లైమర్ మైన్లు పడినప్పుడు నా మీద, అంటే ఆయన అలిపినప్పుడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు నక్సల్స్ అనేది ఇప్పుడు లేకుండా పోయింది. ఆపరేషన్ కగార్ కావచ్చు, మహాదేవ్ కావచ్చు, మూలమైన నాయకుడు ఎడ్మానే ఆంధ్రప్రదేశ్లో ఎన్కౌంటర్ చేశారు. కాబట్టి నక్సలిజం అనేది ఇప్పుడు తగ్గిపోయింది, ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈ లా అండ్ ఆర్డర్ ఉంటేనే ప్రజాస్వామ్యం బాగుంటుంది, ప్రభుత్వం బాగుంటుంది అనే ఇది అక్కడున్న తల్లిదండ్రులకు ఉద్దేశించి. ఎందుకంటే ఒక దళిత సోదరులు మాది కులంలో పుట్టిన వాళ్ళకి చాలామంది ఎంప్లాయ్మెంట్ లేకుండా పోతుంది. అటువంటిది నేను రిజర్వేషన్ కానోడే చేశాను, కోర్టులో ఉన్నది. ఇప్పుడు మళ్ళీ నా ఆధ్వర్యంలోనే ఉన్నప్పుడు నేను దాన్ని ఓకే చేసాం. ఈరోజు వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉద్యోగాలు వస్తున్నాయి, గిరిజన పుత్రులు ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పటం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారికి 4.5 దశాబ్దాల అనుభవానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న టీచర్ పోస్టులను కూడా రిలీజ్ చేశారు, రిక్రూట్మెంట్స్ అయిపోతున్నాయి. అలాగే ఇంకొక వైపు చూసినప్పుడు ఇప్పుడు 6,000 మందికి కానిస్టేబుల్స్కి కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు. అనేక గవర్నమెంట్ పోస్టులకు కూడా నోటిఫికేషన్స్ అలాగే రిక్రూట్మెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అంటే ఉద్యోగాల విషయంలో ఈ ప్రభుత్వం సీరియస్గా పనిచేస్తున్నట్టయితే కనిపిస్తోంది. మీరేమంటారు దీని మీద? డెఫినెట్గా 100% యాజ్ విశ్లేషకుడిగా నేనేం చెప్తానంటే, ఎప్పుడైనా అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది, నీళ్లు నిధులు నియామకాలు, అది సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఉద్యమ స్ఫూర్తిని మనం అలవాటు చేసుకోవాలంటారు. నీళ్లు ఉంటేనే పరిశ్రమ, వ్యాపారాలు, ఇది పొలాలు కావచ్చు, సస్యశ్యామలంగా ఉంటే తినడానికి తిండితో పాటు వ్యాపారం చేసుకోవడం. నిధులు ఉంటేనే వ్యవస్థలు నడిచేది, నియామకాలు ఉంటేనే వాళ్ళ జీవితాల్లో బాగుండేది. మరి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మీరన్నట్టు 6,000 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు అంటే వాళ్ళు కానిస్టేబుల్తో ఆగిపోతారంటే కానిస్టేబుల్ తాగరు, వాళ్ళు రేపు ఎస్ఐ అవుతారు, డిఎస్పీ అవుతారు, ఐపీఎస్ కూడా. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కసి పుట్టుదల, వాళ్ళు ఒకళ్ళే కాదు కదా, వాళ్ళు ఫ్యామిలీలో 5 ఉంటారు. వాళ్ళు ఫ్యామిలీ బాగుంటాయి కదండి. మనం ఎంప్లాయ్మెంట్ కల్పిస్తేనే ఆ ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది. అది నిన్న మనం 100% చూస్తాం. మీరు అన్నట్టు వచ్చి రాగానే 1 ఇయర్ లోపే డిఎస్సీ రిక్రూట్మెంట్ 12,500 మంది టీచర్లు రిక్రూట్మెంట్ చేశారు. వాళ్ళు కూడా ఒక భరోసా. తర్వాత 10,000 మంది ట్రాన్స్ఫర్లు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో సింగిల్ రూపాయి తీసుకోకుండా మనం చూసాం. ఇవన్నీ ఏంటంటే అకౌంటబిలిటీ, పారదర్శకత అంటారు. కాబట్టి ఇచ్చిన మాట జవదాడకుండా వాళ్ళకి కనుక రిక్రూట్మెంట్ సకాలంలో ఇస్తే కనుక మంచిగా ఉండేది అనేది మన అభిప్రాయం. అదే సమయంలో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పాడు. ఆయన తక్షణం స్పందించే హృదయం పవన్ కళ్యాణ్ గారి సొంతం. గిరిజన ప్రాంతాల్లో కూడా మీరు చూసారు లేదో 100 కోట్లు ఖర్చు పెట్టి స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు అవుతున్న రోడ్లే లేకుండా పరిస్థితుల్లో పంటిల్లో పట్టుకొని దాంట్లో తీసుకొచ్చే పరిస్థితి, గర్భిణీ స్త్రీలు కూడా వాళ్ళు భుజం మీద, ఆ స్థితి నుంచి వాళ్ళకు కూడా రోడ్లు వేసేసి అక్కడ ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులకి ప్రాధాన్యత కల్పించి మార్కెటింగ్ కల్పించడం, అరకు కాపీని ప్రోత్సహించడం, గిరిజన ఉత్పత్తులను వచ్చిన గెస్టులకు ఇవ్వటం, ఇవన్నీ మనం 7 దశాబ్దాల స్వాతంత్రం వచ్చినా ఎవరైనా చేసి చూసామని. కాబట్టి చేయాలన్న తపన ఉండాలి. అక్కడ అరకులో చూస్తే, అరకు కావచ్చు, పాడేరు కావచ్చు, మొత్తం వైసీపీ గెలిపించారు. మరి అదేమన్నా మనసులో పెట్టుకుంటే ఈ కూటమి చేయకుండా ఉండాలి కదా. మరి ఆ మన్యం ప్రాంతాలందరి మీద దృష్టి పెట్టాడు ఆయన, ఎవరు, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు. అక్కడ గిరిజన గ్రామాల్లో నివసించే ఆడవాళ్ళకి 2 జతల చెప్పులు పంపించారు. తర్వాత రగ్గులు, 2 రగ్గులు, మామిడికాయలు, మేము ఉన్నామనే భరోసా. అటవీ పుత్రులు పాపం అడవుల్లో ఉంటారు మేడం, వాళ్ళ నాగరికంగా వాళ్ళు ఏం చేసిన తప్పు కాదు కదా. వాళ్ళకు కూడా పట్టణాలకి పల్లెలకి రోడ్లు ఇచ్చేటప్పుడు రోడ్లు కూడా వేయాలి కదా. కాబట్టి దాంట్లో భాగంగా లాకే బాబురావు అనే వ్యక్తి కూడా ఎదుర్కొన్నాడు. కాబట్టి ఆ రోడ్డు అడిగిన వెనువెంటనే శాంక్షన్ చేయడం ఏదైతే ఉందో, నెక్స్ట్ జనరేషన్కి రాజకీయ నాయకులు కూడా ఒక స్ఫూర్తివంతంగా మనం. గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూసి ఎంతో మంది అభ్యర్థుల కళ్ళు కాయలు కాసాయి, వాళ్ళ ఆశలు ఆవిరైపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఎంతో మందిలో మళ్ళీ ఆశలు చిగురుస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు.